ఏపీలో జనన మరణాల నమోదుకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది. కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలు ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పుట్టిన లేదా మరణించిన తేదీ నుంచి 21 నుంచి 30 రోజుల్లోపు నమోదు చేస్తే రూ. 25 అపరాధ రుసుం చెల్లించి 30 రోజుల తర్వాత నుంచి ఏడాదిలోపు నమోదు చేయాలంటే జిల్లా రిజిస్టర్ అనుమతితో పాటు రూ. 250 అపరాధ రుసుం చెల్లించాలి. బిడ్డ పుట్టినప్పుడు పేరు నమోదు చేయకపోతే 12 నెలల్లోపు ఉచితంగా పేరు నమోదు చేసుకోవచ్చు. ఏడాది దాటితే రూ. 250 అపరాధ రుసుం చెల్లించాలి. జననాలు లేదా మరణాలు నమోదు ఏడాది దాటితే జిల్లా మెజిస్ట్రేట్ లేదా ఆర్డీఓ ఆదేశాలు తప్పనిసరి అన్నమాట. దీంతో పాటు ఆలస్యానికి గాను అపరాధ రుసుము రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక నుంచి నెల రోజుల్లోపే పుట్టిన లేదంటే ఎవరైనా చనిపోయినా దానికి సంబంధించి జనన ధృవీకరణ పత్రం లేదా మరణ ధృవీకరణ పత్రం మీరు పొందాలంటే ఖచ్చితంగా నెల రోజులు 21 రోజుల్లోపే మీరైతే నమోదైతే చేయించుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు జనన మరణాల ధృవీకరణ పత్రాలకు సంబంధించి. సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.